ఇప్పుడే కోలుకుంటుంది. మేడం సరే కోలుకుంటున్నప్పుడు బిజినెస్ మ్యాన్ కావాల్సింది ఏంటి? ఇప్పుడు నేను కొత్త ప్రాజెక్ట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు పాత స్టాక్ అమ్ముకోవాలి కదా. పాత స్టాక్ ఖాళీ అయితేనే ఆ డబ్బులు వస్తేనే కొత్త ప్రాజెక్ట్కి వెళ్ళగలుగుతారు. అందుకోసం ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒత్తిడితో అమ్ముతున్నారు. అమ్మేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, కానీ ఏంటంటే నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళాలి కాబట్టి ఇవి కంప్లీట్ చేసేసుకుందాం అని చెప్పి వీళ్ళు, ఇందాక నేను చెప్పాను కదా, హెచ్ఆర్లనో లేకపోతే ఎవరినో ఒకరిని కంపెనీలను పట్టుకొని, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒక 50 మంది ఎంప్లాయీస్ రెడీ అయ్యారనుకోండి, వీళ్ళకి ఏం చేస్తారంటే మామూలుగా 50 ఫ్లాట్లు బుక్ అవ్వాలి అంటే చాలా కష్టం. 50 ఫ్లాట్లు క్లోజ్ చేయాలంటే చాలా కష్టం. అలాంటిది 50 ఫ్లాట్లు ఒకేసారి బుక్ అవుతున్నాయి అంటే, క్లోజ్ అవుతున్నాయి అంటే వాళ్ళకి పైగా డబ్బులు వచ్చేది కూడా యూనిఫామ్గా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కట్టే డబ్బులు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కట్టినా కానీ లోను వచ్చినప్పుడు ఒకేసారి వచ్చేస్తాయి వాళ్ళకి డబ్బులు. అంటే ఏం చూసుకుంటారు, నేను 2 నెలలు డబ్బులు ఇస్తానండి, నాకు రేట్ ఇప్పుడు డిసైడ్ చేయండి అంటే చెయ్యరు. ఏ అమ్మేవాళ్ళు కూడా, ఫ్లాట్స్ అమ్మేవాళ్ళు, ఈరోజు ఏమి ఇస్తావు నువ్వు, క్యాష్ డౌన్ ఏం చేస్తావు అంటే దీన్నే టేబుల్ సిట్టింగ్స్ అంటారనమాట. టేబుల్ పైన క్యాష్ పెట్టి ఇదిగో డబ్బులు ఇస్తాను అనడం వేరు, ఇవ్వడం వేరు. ఇస్తాను అంటే ఈ 2 ఆలోచిస్తారు ఎప్పుడు ఇస్తాడో అని, రేటు తగ్గాలంటే తగ్గరు. కానీ ఇన్ని డబ్బులు నేను ఇప్పుడు ఇస్తున్నా, 20% ఇచ్చేస్తున్నా, నాకు 10 రోజుల్లో లోన్ శాంక్షన్ అయి ఉంది, ప్రీ అప్రూవ్డ్ లోన్ ఉంది, నాకు 10 రోజుల్లో నీకు డబ్బులు వచ్చేస్తాయి అంటే వీళ్ళు స్క్వేర్ ఫీట్కి 50 రూపాయలు తగ్గించేస్తారు, అమాంతం తగ్గించేస్తారు. అది కాకుండా ఇప్పుడు ఫ్లోర్ వైజ్గా కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట, హై రైజ్ వాటికి, అవి తగ్గించటాలు. లేదు అనుకుంటే మీకు క్లబ్ హౌస్ ఛార్జెస్ లేకుండా చేయటాలు, ఏదో ఒక రాయితీ ఇస్తారు. అదే ఓసీ వచ్చిన ప్రాజెక్ట్ అనుకోండి, అప్పుడు జిఎస్టీ ఉండదు. ఓసీ వస్తే చాలా డబ్బులు సేవ్ అవుతాయి. జిఎస్టీ వస్తే, ఓసీ గనక వచ్చేసి ఉంటే గనక కొంతమంది వ్యాపారస్తులు డబ్బులు మనకి ఒకవేళ వచ్చినాయి అనుకో, వచ్చినట్టు ఖర్చు అయిపోతాయి కదా, ఒకేసారి తీద్దాము డబ్బులు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఓసీ వచ్చాక అమ్మేవాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఓసీ కనుక రాకపోతే మీరు జిఎస్టీ కట్టాలి కదా, ఆ జిఎస్టీ సగం నేను కట్ చేసేస్తున్నా, సగం నాకు ఇచ్చేసేయండి అంటే. ఇదంతా ఏంటి, ఇదేమీ ఫిక్స్డ్ ప్రైస్ కాదు రియల్ ఎస్టేట్ అనేది. ఏ క్షణం మారేది.